హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్. ఈరోజు సండే కావడంతో మా పిల్లల్ని హాస్టల్ నుంచి బీచ్కి, నెక్స్ట్ రిసార్ట్కి, లంచ్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాము. సో అందుకు మేము 12:30కి మా ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్ అయ్యి వైజాగ్కి చేరుకుంటున్నాము. సో 1:30 కల్లా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొని వెళ్ళాలి. హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో పిల్లలు ఎంజాయ్మెంట్ అనేది మీరు కూడా చూసేయండి సరదాగా. సో చూడండి, హాస్టల్కి చేరిపోయాము. హాస్టల్ రూమ్ లోపలికి వెళ్ళి పిల్లల బట్టలు, బెడ్స్ కాస్త సర్ది పెట్టిన తర్వాత పిల్లల్ని కాస్త రెడీ చేసి బయటికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాము. సో అలా ప్లాన్ చేసుకొని వచ్చాము. పిల్లల్ని బ్రిడ్జ్ కోర్స్లో పెట్టాము. సో ఇది 20 days. పిల్లల్ని ఈ బ్రిడ్జ్ కోర్స్లో పెట్టేటప్పుడు ఆ స్కూల్ తాలూకా వాతావరణం, నెక్స్ట్ మన పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అనేది, నెక్స్ట్ ఇంటిని విడిచిపెట్టి ఉండగలరా లేదా, ఫుడ్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా మనకు స్టడీ కూడా తెలుస్తుంది. సో అందుకనే మా పిల్లల్ని 20 days వరకు అక్కడ ఉంచాలి అనుకున్నాము. సో ఇంకా 1 week ఉంది కదా, సో పిల్లలు మమ్మల్ని మిస్ అవుతారని చెప్పి మేము ఈరోజు బయటికి తీసుకొని వెళ్ళాలనుకున్నాము. సో 6 members ఉంటారు ప్రతి రూమ్ కూడా. సో ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు బాగున్నాయి. సో ఈరోజు మేము బయటికి పిల్లల్ని తీసుకెళ్తున్నాము. ముందుగా మనకి ఈ బ్రిడ్జ్ కోర్స్లో స్కూల్ నచ్చకపోయినప్పుడు మనం స్కూల్ నుంచి లెఫ్ట్ చేసుకోవచ్చు పిల్లల్ని. సో మేము అదే ప్లాన్తో ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్లో వేసాము. షోర్ ఫ్రంట్ రిసార్ట్కి వచ్చేసాము. ఇది రిషికొండ బీచ్ దగ్గర ఉంది. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత లంచ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో చాలా బాగుంది, చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది రిషికొండ బీచ్ రోడ్. సో ఫుల్ రష్గా ఉంది సండే కావడంతో. పిల్లల్ని కూడా ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి తర్వాత హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్కి చాలా ఈజీగా ఉందండి. చాలా ప్లేస్ అనేది ఉంది. సో చాలా ఈజీగా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళినా కార్ పార్కింగే మనకు చాలా పెద్ద పని కదా. సో కానీ ఇక్కడ మాత్రం చాలా ఈజీగా ఫ్రీగా మనం వెహికల్స్ని పెట్టుకోవచ్చు. సో చాలా చెట్లు, చాలా చల్లదనంగా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది. సో ముందుగా లంచ్ చేసేసుకొని తర్వాత బయటికి వెళ్తాము. సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది. బట్ ఇక్కడ చాలా కూల్గా చెట్లు కింద చాలా బాగుంది. సో మేము ఇక్కడ కాసేపు స్పెండ్ చేసాము. తర్వాత రెస్టారెంట్ లోపలికి వెళ్ళి లంచ్ చేస్తాము. సో ఈరోజు పిల్లలే ఆర్డర్స్ ఇస్తారంట. సండే కదా, ఫుల్ అన్వి. వాళ్ళకి మామూలు సరదా ఉండదు ఇలా బయటికి తీసుకొస్తే. పిల్లలు 10 days హాస్టల్ ఫుడ్ తిని ఇప్పుడు ఒకేసారి బయటికి తీసుకొచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మెనూలో ఫిష్ అపోలో, చికెన్ లాలీపాప్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. సో చికెన్ లాలీపాప్స్, దమ్ బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు పిల్లలు. సో 2 plates ఇచ్చారు. ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి, రెస్టారెంట్ అంతా చాలా రష్గా ఉంది. ఈరోజు సండే కదా, సో ఫుల్ రష్. నెక్స్ట్ సమ్మర్లో సండే అది బీచ్ పక్కన అనేసరికి చాలా రష్గా ఉంది. సో పిల్లలతో కాసేపు మాట్లాడుతున్నాము. ఈరోజు ఎగ్జామ్ కావడంతో ఎలా రాశారు ఏంటి అని ఆ విషయాలు మాట్లాడుతున్నాము. ఇంకా మా ఫుడ్ వచ్చేసింది. సో 1 hour ఇక్కడనే గడిచిపోయింది. ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసేసి మేము బయటికి వెళ్ళాము. సో రిసార్ట్లో కాసేపు స్పెండ్ చేసి ఆ తర్వాత బీచ్కి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ చేసేసి లాస్ట్లో కర్డ్ రైస్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా రిసార్ట్లో కాసేపు స్పెండ్ చేసాము. సో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి. షోర్ ఫ్రంట్ రిసార్ట్ ఇది రిషికొండ బీచ్కి దగ్గరలో ఉంటుంది. రిషికొండ బీచ్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఆ రోడ్డు కూడా చాలా రద్దీగా ఉంది. చూడండి, ఇక్కడ పిల్లల షార్ట్స్ అమ్ముతారు. బీచ్లో ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇక్కడ తీసుకోవచ్చు. ఒక షార్ట్ కాస్ట్ 100 rupees అంట. సో రీజనబుల్గానే ఉంది ప్రైస్. చూడండి, ఇంకా బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్లో వాళ్ళ ఎంజాయ్మెంట్స్ అనేవి నేను మాటల్లో చెప్పలేను.
సో అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా కాసేపు ఈ వాటర్లో ఎంజాయ్ చేశాను. వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో నేను పక్కకి వచ్చేసి ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది నేను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాపీ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను. సో చూడండి, మేము ఎప్పుడూ కూడా ఆర్కే బీచ్కి వెళ్తుంటాము. బట్ ఈరోజు రిషికొండ బీచ్కి వచ్చాము. సో ఇక్కడ వేవ్స్ అయితే ఈరోజు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో పిల్లల్ని ముందుగానే బీచ్కి తీసుకొని వెళ్ళాలనే ఆలోచన నాకు ఉంది కదా. సో అందుకనే షార్ట్స్ అవి ముందుగానే తీసుకొని వచ్చి ఎక్స్ట్రా ఒక్కొక్క డ్రెస్ అనేది బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను. సో నో ప్రాబ్లం, వాళ్ళు ఎలా తడిచి పెట్టుకున్నా కూడా ఇంకా హ్యాపీగానే ఉన్నాను నేను. ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు చాలా రష్గా ఉంది బీచ్ అంతా కూడా. అసలు మధ్యాహ్నం 2-3 o'clock అయినా కూడా ఇంత రష్గా అనిపిస్తుంది. సో సాయంత్రం అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు జనం. ఈ సమ్మర్ వేడికి బీచ్ పక్కకి చేరుకుంటారు. సో చూడండి, చాలా ఎక్కువగా ఉన్నారు. ఫ్రెండ్స్, సాయంత్రం కావటంతో బీచ్ నుంచి లెఫ్ట్ అయిపోయాము. సో ఇంటికి వెళ్ళాలి అని ప్రిపేర్ అయిపోయాం. సో పిల్లల్ని ముందుగా హాస్టల్లో దింపేసి తర్వాత మేము జర్నీ స్టార్ట్ చేస్తాము. 1 అవర్లో మేము మా ఇంటికి చేరుకోవచ్చు. సో చూడండి, ఇదంతా కూడా బీచ్ రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, ఈ సండే ఈ సమ్మర్లో మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది చూశారు కదా. మా పిల్లలు అల్లరి చూశారు కదా. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.